తిరుపతి జిల్లా వాకాడు మండలంలో ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకలు సామరస్యం, సౌభ్రతత్వానికి ప్రతీకగా నిలిచాయి. బక్రీద్ పండుగ విశిష్టతను ముస్లిం మత పెద్దలు తెలియజేశారు. అనంతరం ముస్లిం సోదరులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు యావత్తు ముస్లింలందరూ బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్క ఈద్గాలో ఈద్ యొక్క నమాజు చదవడం జరుగుతుంది. ఆ తరుణంలోనే ఈరోజు వాకాడు పెద్ద ఈద్గాలో ఇన్షాల్లా ఈరోజు ఈద్ యొక్క నమాజ్ చదవడం అయింది. ఈ నమాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అల్లా తాలా ప్రపంచంలో ఒక్కొక్క ప్రవక్తని పంపిస్తూ ఉన్నాడు. ఒక ప్రవక్త వస్తూ ఉన్నారు, దీన్ని మెహనత్ చేస్తున్నారు. అదేవిధంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇక్కడ ప్రవక్త వచ్చారు, అతనికి ఒక కుమారుని ఇచ్చాడు. అల్లా అతని కల్లో చెప్పాడు, కల్లో కనిపిస్తూ ఉన్నాడు, ఒంటెలు కుర్బానీ చేసినట్టు, పొట్టేళ్ళు కుర్బానీ చేసినట్టు అదేవిధంగా కల్లో కనిపిస్తూ ఉన్నాడు. కానీ అల్లా చెప్పాడు, నీకు ఏ వస్తువు అయితే ఇష్టపడతావో ఆ వస్తువుని కుర్బానీ చేయమని చెప్పాడు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన కొడుకుని కుర్బానీ కోసం తీసుకుపోయాడు. అల్లా తాలా అతని యొక్క త్యాగానికి ఇష్టపడి తన కొడుకు లేకుండా అల్లా తాలా స్వర్గం నుంచి ఒక పొట్టేల్ని పంపించి కుర్బానీ చేయడం జరిగింది. ఈ ఆనవాయితీ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జమానా నుండి ప్రతి ప్రవక్త చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మన ప్రవక్త హజరత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క సున్నతిని జిందా చేశారు. ఈ యొక్క సున్నత్ చేయడం వల్ల గొప్ప ఉద్దేశం, ముస్లిం సోదరుల యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే ఆ పొట్టేలు మీద ఎన్ని ఎంట్రికలైతే ఉన్నాయో అన్ని పాపాలు ఉన్నా కూడా ఆ యొక్క ముస్లిం సోదరులు ఎవరైతే కుర్బానీ చేస్తారో అతని యొక్క పాపాలు తుడవబడతాయి. అదే ఒక ముఖ్య ఉద్దేశం. అల్హమ్దులిల్లా ఈ బక్రీద్ నెలలో అల్లా తాలా మా కోసం ఒక పవిత్రమైన గృహం ఉంది. అది సౌదీ అరేబియాలో ఉంది. దానిని కాబేతుల్లా అంటారు. ఈ కాబేతుల్లా దగ్గర 5 రోజులు హజ్ యొక్క అరకాలు జరుగుతాయి. ఎవరైతే హజ్జుకి వెళ్ళారో ప్రతి ఒక్కరూ ఈ 5 రోజుల్లో అల్లా సుబ్హాన తాలా ప్రవక్తకి ఏది చేయమని చెప్పాడో అది చేస్తేనే హజ్ అవుతుంది. అందుకోసం ఇన్షాల్లా ఇక్కడ ఈద్గాలో ఎంతమంది అయితే వచ్చారో ప్రతి ఒక్కరూ సంకల్పం చేశారు. ప్రతి ఒక్కరూ హజ్ చేయాలని నియత్ కూడా చేశారు. ప్రతి ఒక్క ముస్లిం యొక్క కోరిక ఏంటంటే ఒకసారి అల్లా యొక్క ఇల్లు చూడాలని. అది ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు ఈద్గా వాకాడులో ఈద్ యొక్క నమాజ్ చదవడం అయినది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క ఇస్లాము కుర్బానీ అంటే త్యాగంతో ఇస్లాము ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. ఏ కుర్బానీ అంటే అల్లా ఏ కుర్బానీ చేయమన్నాడో దాన్ని కుర్బానీ చేయాలి. ఎక్కువగా సౌదీ అరేబియాలో ఒంటెలు కుర్బానీ చేస్తారు. మన హిందుస్థాన్లో ఎక్కువగా పొట్టేళ్ళని కుర్బానీ చేస్తారు. హిందుస్థాన్లో ఎక్కువగా పొట్టేళ్ళు మేకపోతులు వాటిని కుర్బానీ చేస్తారు. అటువంటి ముస్లిం సోదరులు ఈరోజు ప్రతి ఒక్కరు యావత్తు ప్రపంచంలో కుర్బానీలు ఎక్కువ చేస్తారు. అల్లా తాలా ప్రతి ఒక్క ముస్లిం సోదరికి అంగీరించుగాక. అల్హమ్దులిల్లా ఈద్గాకి ఎంతమంది వచ్చారో అందరూ తరఫున ప్రతి ఒక్కరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఆనం వంశంలో రాజసం, సింహపురి రాజకీయానికి మణిహారం, ప్రజా సేవకు నిరంతరం, ప్రజల మధ్య ఆనం తరం తరం. ఆనం వెంకటరెడ్డి ఒక చరిత్ర కాదు, చరిత్ర పుటల్లో ఆయన ఓ సువర్ణాధ్యాయం. ఆనం కుటుంబానికి సేవా నిరతిని నేర్పిన బీజాక్షరం. మంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఘనుడు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి తండ్రి గారు కీర్తి శేషులు శ్రీ ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహ పునః ఆవిష్కరణ. తేదీ జూన్ 8 ఆదివారం ఉదయం 9:30 స్థలం ఆనం వెంకటరెడ్డి సెంటర్, రామలింగాపురం, నెల్లూరు. పై కార్యక్రమానికి అందరికీ ఇదే మా స్వాగతం. Hi Nilor, please subscribe to N3 TV.